Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is from times of trouble to calm confidence. From times of trouble to calm confidence. కష్టముల నుంచి ప్రశాంతమైన నెమ్మదిలోనికి వెళ్ళుట. The text is from Psalm number 10. 10వ కీర్తన నుంచి కొన్ని సత్యములను జ్ఞాపకం చేసుకుందాం. The psalm is questioning God's absence. మొదటి వచనం, యెహోవా నీవెందుకు దూరముగా ఉన్నావు? ఆపత్కాలంలో నీవెందుకు దాగి ఉన్నావు? దుష్టుడు గర్వించి దీనిని వడిగా తరుముచున్నాడు. వారు యోచించిన మోసక్రియలో తామే చిక్కుకొందురుగాక. వాక్యభాగం చెప్పడు the psalmist's confidence or God's seeming remoteness. ప్రభు దూరంగా ఉన్న విషయాన్ని ఆయన ప్రశ్నిస్తున్నాడు. ప్రభువా నీవెందుకు దూరంగా ఉన్నావు? దుష్టులు గర్వించి దీని మీద వడిగా తరుముచున్నాడు. Why God doesn't immediately intervene to protect the righteous from the wicked? దుష్టుల చేతుల నుండి నీతిమంతులను ఎందుకు దేవుడు త్వరగా విడిపించుకున్నాడు? దుష్టులు తిరగబడి ఉన్నారు, దుర్యోచన చేస్తున్నారు. ఈ వాక్యభాగంతో గమనించండి. 2వ వచనం నుంచి అంతా జ్ఞాపకున్నప్పుడు 9వ వచనం వరకు చూసినప్పుడు వారు నీతిమంతులను బాధ పెడుతున్నారు, కష్టపెడుతున్నారు, శ్రమను బాధ చేస్తున్నారు, సమస్య మొరలో చిక్కున్నట్టు వారు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. నువ్వెందుకు దూరంగానే మనం చూసి కూడా అంత మాత్రమే కాదు, వారు బాధ పెట్టిన దానికంటే దేవుడు దూరంగా ఉన్న బాధ ఎక్కువైపోయింది. ఇట్స్ నాట్ ఎ ట్రబుల్ ఇట్ సెల్ఫ్ దట్ ఈస్ నాట్ పెయిన్ఫుల్, మోస్ట్ పెయిన్ఫుల్, బట్ ద ఫీలింగ్ దట్ గాడ్స్ ప్రెజెన్స్ హ్యాస్ బీన్ విత్డ్రాన్. వారు బాధ పెట్టిన దానికంటే కూడా ఎక్కువైన బాధ ఆయనకి ఎందుకు ఉన్నదనగా దేవుడు తన సన్నిధి దూరం చేశాడు, దేవుడు నాకు దూరంగా ఉన్నాడు. So this distance from God is spiritually difficult during times of distance. ప్రభువు దూరంగా ఉన్న ఆ విషయం ఎక్కువ బాధిస్తూ ఉంది. కాబట్టి he cried for divine intervention. దైవికమైన చొరవ కొరకు ఆయన ప్రార్థిస్తున్నాడు. వారిని రక్షించవలసి ఈ స్థితిగతిలో ప్రభువే ఇంటర్ఫీర్ అయి నెమ్మది దయచేయవలసిందిగా ఆయన కోరుతున్నారు. ఎందుకంటే దుష్టులు శిక్ష పడుతుంది అని తెలిసి కూడా వారు నిర్భీతిగా పనులు చేస్తూ ఉన్నారు, నీతిమంతులు బాధిస్తూనే ఉన్నారు. నాకు శిక్ష పడుతున్న భయం లేకుండా వారు చేస్తూ ఉన్నారు. తండ్రి నువ్వెందుకు దూరంగా ఉన్నావు? నీవు ఇంటర్ఫియర్ అయ్యి ప్రభువా మాకు సహాయం చేయము. ఫ్రమ్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్ టు కామ్ కాన్ఫిడెన్స్ అంటున్నాడు. 12వ వచనంలో అనుకుంటున్నారు దేవుడు మర్చిపోయాను, ఆయన విముఖుడపై ఎప్పుడునూ చూడకుండా అని వాళ్ళ తన హృదయంలో అనుకొందరు. దేవుడిని విడిచిపెట్టాడు, గాడ్ హస్ అబాండన్డ్ దెమ్ అని వారు తన హృదయంలో అనుకుంటున్నారు. కాబట్టి యెహోవాలేమో బాధపడు వారిని మరొక నీ చేయి ఎత్తుము, దుష్టుడు దేవుడు తృణీకరించేలా నీ విచారణ చేయనని వారు తమ హృదయంలో అనుకునేలా. నేను విచారణకు తీసుకురాడు, శిక్ష గురి చేయడు అనేది వారు అనుకుంటున్నారు. కాబట్టి యెహోవాలేమో దేవ బాధపడ వారిని మరొక నీ చేయి ఎత్తుము. జీవముగల దేవుని చేతులు పడ్డ భయంకరమైన దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు చేయి ఎత్తితే దుష్టులు నశించిపోతారు. ఆ రీతిగా నీతిమంతుల బలాత్కారం చేయకుండాన్నట్టుగా దేవుడు అవకాశం ఇస్తున్నారు, కానీ వారు నిర్భీతిగా పాపం చేస్తూనే ఉన్నారు. నో ఫియర్ ఆఫ్ గాడ్, నో ఫియర్ ఆఫ్ గాడ్స్ జడ్జిమెంట్. తిరిగిలోకి వస్తాం విషయాన్ని వారు గ్రహించుకోనకుండా
నీతిమంతులను బాధ పెడుతున్నారు తండ్రి. యెహోవా లేము, నీ చేయొద్దన్నాడు. దేవుడు చేతి తాగిపడి ఎవరు ఉంటారండి? ఎవరు ఉండలేరు. ఇంకా కాబట్టి ఆయన చేతుల పడ బహు భయంకరము. కాబట్టి జ్ఞాపకం చేసుకో, అన్ని స్థితిగతుల్లో దేవుడు మన తోడుగా ఉంటాడు. God will interfere in our affairs and gives us peace and gives us confidence. ఆయన ఎందు మనం నమ్మకం ఉంచాలి. కాబట్టి from times of trouble to come confidence. ఏదైనా కష్టం నుంచి గమనించినప్పుడు immense confidence in God that God will do something for him. కానీ మన జీవితాలు కూడా ప్రభు యొక్క ఇంటర్ఫియరెన్స్ ఉన్నట్టయితే మన యెహోవా లేము, నీ చేయి ఎత్తమనంటే నిజంగా ఆ నమ్మకంతో ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ప్రార్థన చేద్దాం. స్తుతికి పాత్ర మహోన్నత మీ స్తోత్రాలు తండ్రి. దూరంగా ఉండే దేవుడు కాదు ప్రభువా. సాయితను ఆ రీతిగా మా ఆలోచింపచేస్తాడు, ప్రశ్నించే రీతిగా చేస్తాడు. నీకు యెహోవా దూరంగా ఉన్నాడని. కానీ దూరంగా లేదు, మాలో ఉన్నారు, మా మధ్యలో ఉన్నారు మా తండ్రి. దిగులు పడక భయపడక ప్రభువా మేపు చూస్తూ ముందుకు సాగుటం సహాయం దయచేయమని యేసయ్యను మనం ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.